నల్గొండ పట్టణ సమీపంలోని ఉదయ సముద్రంపై మాత్రం నేటికి నిషేధం కొనసాగడం దురదృష్టకరమని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్వి రమణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పానగల్లు ఉదయ సముద్రం చెరువుపై చేపల పెంపకం నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలోని చారిత్రాత్మకమైన పానగల్లు ఉదయ సముద్రం చెరువుపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చేపల పెంపకం నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్వి రమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపల వేటపై నిషేధించబడిన 7 చెరువులలో ప్రభుత్వం పానగల్లు మినహా మిగతా 6 చెరువులపై నిషేధాన్ని ఎత్తివేసిందని తెలిపారు. ఆ చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పొందుతుంటే నల్గొండ పట్టణ సమీపంలోని ఉదయ సముద్రంపై మాత్రం నేటికి నిషేధం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జలాశయంలో చేపల పెంపకానికి అనుమతిస్తే స్థానిక ముదిరాజ్, బెస్తా మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన చేపలు సరసమైన ధరల్లో లభిస్తాయని వారు స్పష్టం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉదయ సముద్రంపై నిషేధాన్ని తొలగించేలా తక్షణ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జుట్టబోయిన రమేష్ ముదిరాజ్, తోటరాజు, చాగంటి రాము, బిళ్లకంటి కృష్ణ, నీలం గణేష్, లింగంపల్లి నవీన్, ఎలుగు పాండు తదితరులు పాల్గొన్నారు. చేసే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని జిల్లా గౌరవ మంత్రి గారు వెంకటరెడ్డి గారికి కూడా మరి ఈ విషయంలో వెళ్ళేటట్టు కూడా మీరు చేయాలని చెప్పని కోరుతూ మరి ఈ మీడియా ముఖం కూడా జిల్లా మంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పార్టీలకు అతీతంగా మత్స్యకారుల గురించి ఆలోచించండి. కొందరు కాంగ్రెస్ పార్టీ ఉంటారు, కొందరు బీఆర్ఎస్ ఉంటారు, కొంతమంది బీజేపీ ఉంటారు. కానీ ఇక్కడ వృత్తి ధర్మం, ఇది కుల వృత్తి కాబట్టి దీని మీద మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటే మీకు మంచి పేరు కూడా ఉంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. మరి యొక్క మారు కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే, మరి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టెండర్ బిడ్డు పిలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక 100 కోట్లకు పైగా మరి డబ్బులతోటి ఉచిత పథకం తీసుకున్నది. వాళ్ళ నల్గొండ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నల్గొండ జిల్లా కూడా అన్ని చెర్లు కూడా పోస్తారు. కానీ మరి ఈసారి ఈ ఉదయ సముద్రంలో కూడా మరి చేప పిల్లలు పోయాలని చెప్పని కూడా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మత్స్యశాఖ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నాను.